థర్డ్ వన్ చూద్దామా, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. ఇది ఏ విధంగా ఉంటుందో చూడండి. అంటే ఏం లేదు, ఇప్పుడు ఇఫ్లో యూజ్ చేస్తాం, అందులో చూడండి, ఇఫ్ స్టేట్మెంట్ హ్యావింగ్ ఇన్సైడ్ ఇఫ్ స్టేట్మెంట్, స్పెసిఫైయింగ్ అండ్ ఇఫ్ స్టేట్మెంట్ విత్ ఇన్ అనదర్ ఇఫ్ అని కూడా చెప్పచ్చు. సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే ఇఫ్ కండిషను, ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బ్లాక్ అనమాట, ఇదంతా ఒక బ్లాక్, ఓకే. అందులో మనకు బ్లాక్లో మళ్ళీ కండిషన్ రాసాం, ఇఫ్ కండిషన్ రాసాం, ఓకే. మళ్ళీ ఇది ఒక బ్లాక్, మళ్ళీ ఎల్స్ అనేది దీనికి సంబంధించింది. ఆ విధంగా దానికి చూసుకోవాలి. ఇదంతా మొత్తానికి ఒకటి, ఓకే. మీరు ఇఫ్ ఎల్స్ అన్న రాయండి, లేదా సింపుల్ ఇఫ్ కూడా యూజ్ చేసేయలేండి. ఈ విధంగా ఇదంతా ఒకటి, ఓకే. సో ఇదంతా ఒకటి టోటల్గా. ఈ విధంగా మీరు చూసుకోవాలి దాంది. ఇది చూడండి, ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అయిందంటే ఎల్స్లో వస్తుంది, ఓకేనా. ట్రూ అయితే లోపలికి పోతుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఇది ట్రూ అయిందంటే మళ్ళీ ఎల్స్లో, ట్రూ అయిందంటే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయిందంటే ఎల్స్ బ్లాక్ వచ్చేసి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే. ఇంకా అప్పుడు కర్సర్ ఏ విధంగా వస్తుంది, ఇంకా టోటల్గా బయటకు వచ్చేస్తుంది కదా. ఇఫ్ ఇక్కడ ఈ ఎల్స్ దేనికి సంబంధించింది, దీనికి సంబంధించింది, కరెక్టా. ఇప్పుడు కండిషన్ అనేది ఫాల్స్ అయిందంటే ఎల్స్ వచ్చేస్తుంది డైరెక్ట్ కర్సర్ అనేది. తర్వాత అందులో ఏదైనా ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ ఉంది, కండిషన్ ఉంది, ట్రూ అయితే ఇది, లేదంటే అంతే, ఇంకా బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఎల్స్ బ్లాక్ అనేది ఇంకా బయటకు వచ్చేస్తుంది, ఇంట్లో లేవు కాబట్టి అంతే. ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే లేదంతే. అంటే ఇక్కడ ఏంటి, దానికి చూసుకోండి, ఓకేనా. అది ఇక్కడ ఇప్పుడు ఇఫ్ అంటే ట్రూ బ్లాక్, ఇఫ్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అప్పుడు ట్రూ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, కరెక్టా. ఇంకా ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు, ఇంకా లోపల చూసుకొని ఇంకా అంత అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. ఇంకా దీన్ని ఎగ్జిక్యూట్ చేయదు, అర్థమైంది కదా. ఏదైనా ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు ఫ్లో చార్ట్ చూద్దాం. కండిషన్ ఉంది, ట్రూ అయిందంటే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ కండిషన్ ఉంది, అందులో కూడా ట్రూ బ్లాక్లో కూడా మళ్ళీ కండిషన్ రాసాం. ట్రూ అయితే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ ఇందులో ఈ బ్లాక్లో ఇంకేమన్నా ఇక్కడ ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకే. తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేది వచ్చేస్తుంది అనమాట, బయటకు అనేది వచ్చేస్తుంది, అంతే. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఇక్కడ ఎల్స్ బ్లాక్లోకి వచ్చేస్తుంది, ఫాల్స్. అందులో కూడా కండిషన్ రాసాం కాబట్టి చెక్ చేస్తుంది. మళ్ళీ ట్రూ అయితే అందులో ఉండే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయి నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్ వస్తుంది. ఆ విధంగా అర్థమైందా. ఈ విధంగా ఇది ఫ్లో చార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. ఇది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది రాయడం జరిగింది చూడండి. ఇక్కడ ఫైండ్ బిగ్గెస్ట్ నెంబర్ అమాంగ్ 3 numbers. ఇప్పుడు 3 numbers ఉన్నాయి, 10, 20, 30 అనేది ఉందనుకోండి. ఇప్పుడు ఇందులో ఈ మూడిట్లో ఏది పెద్ద నెంబరు అని మనము జావా ప్రోగ్రామ్తో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, ఓకే. ఇప్పుడు ఏ విధంగానే చూద్దాం. 30 అనేది పెద్దది. ఇప్పుడు ABC అనే వేరియబుల్ స్టోర్ చేసామంటే C అనేది ప్రింట్ చేయాలి మనకు, C ఈజ్ బిగ్ నెంబర్ అనేసి. ఆ విధంగా మనకు 3 numbers ఒక నెంబర్ అనేది పెద్దది ప్రింట్ చేయమని చెప్తున్నాం. అది నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేసి ఈ విధంగా దీన్ని ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ అంటున్నాం. అంటే ఇఫ్లో ఇఫ్ 20 into A is equals 10, B is equals to 20, C is equals 30 అనేది ఉంది. కండిషన్ చూడండి, ఇప్పుడు ఫస్ట్గా ఇవి రెండు కంపేర్ చేస్తాం, A greater than B అని కంపేర్ చేస్తాం ఫస్ట్, అర్థమైంది. చూడండి, A greater than B ట్రూ అయింది అంటే దానికి అర్థం ఏంటి, A greater than B ట్రూ అయిందంటే A పెద్దదని అర్థం. A పెద్దది అయిందంటే ఇంకా B ఎలాగో చిన్నది కాబట్టి ఇంకా Cతో కంపేర్ చేస్తాం, A greater than C అని కంపేర్ చేస్తాం, ఓకేనా. ఇది ట్రూ అయింది అంటే చూడండి, ఇక్కడ ఇఫ్ బ్లాక్లో మళ్ళీ ఇంకో కండిషన్ రాస్తాం. ట్రూ అయింది అంటే ఇప్పుడు A ఈజ్ బిగ్ అని ప్రింట్ చేయమంటాం, లేదా ఇంకా ఖచ్చితంగా C అనేది పెద్దగా ఉంటుంది, ఓకే. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయిందంటే ఎల్స్ బ్లాక్లోకి వచ్చేస్తుంది. ఎల్స్ బ్లాక్ ఏం రాస్తాం, అప్పుడు B అనేది ఏమవుతుంది, ఇప్పుడు A greater than B అనేది ఫాల్స్ అయింది అనుకోండి, అంటే ఇప్పుడు ఏమవుతుంది, B అనేది పెద్దగా ఉంటుంది. B అనేది పెద్దగా ఉంది అంటే Bని Cతో కూడా కంపేర్ చేస్తాం, ఓకే. ఇఫ్ B greater than C, ఒకవేళ Bనే పెద్దగా ఉంది అంటే C కన్నా, అప్పుడు B ఈజ్ బిగ్ అని ప్రింట్ చేయమని చెప్తున్నాం, లేదా C ఈజ్ బిగ్ అని ప్రింట్ చేయమని చెప్తున్నాం, అంతే. సింపుల్ ప్రోగ్రామ్. చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, అర్థమైంది కదా మీకు ప్రోగ్రామ్. ఇది అలా మనకు లాస్ట్లో అవుట్పుట్లో ఏమని వస్తుందంటే ఇప్పుడు ఈ వాల్యూస్ ప్రకారంగా C ఈజ్ బిగ్ అని ప్రింట్ అయిపోతుంది. ఈ C ఈజ్ బిగ్ అనేది ఇక్కడ ప్రింట్ కాదు, ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చూడండి. ఇప్పుడు ఏ అంటే ఎంత, 10 greater than B కదా, 20. ట్రూనా కాదు, ఫాల్స్ కదా, ఫాల్సే కదా, ఫాల్స్ కాబట్టి ఇంకా ఎల్స్ బ్లాక్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు B అనేది ఉంది 20 greater than C అంటే ఎంత, 30, ఫాల్స్ కాబట్టి ఇంక ఎల్స్ బ్లాక్లోకి వచ్చేసి ఇది ప్రింట్ చేస్తుంది, అర్థమైంది కదా. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా C ఈజ్ బిగ్ అనే ఉంది. ఇది ఎలా వస్తుంది అంటే ఇంకొక కేసులో వస్తుంది. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు 3 numbers అంటే ఇప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది,
ఆ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఓకేనా. ఇక మనకి ఇప్పుడు సి ఈజ్ బిగ్, ఈ స్టేట్మెంట్ ప్రింట్ కావాలంటే ఏ విధంగా రాస్తావు చెప్పు. ఏ విధంగా రాస్తావు అంటే 20 ఏలో 20 నెక్స్ట్ 10 30 అనేది రాస్తావు ఈ విధంగా. ఇప్పుడు 20 గ్రేటర్ దాన్ బి అంటే ఎంత 10, ట్రూ కదా, ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది. ఇప్పుడు ఏ అంటే ఎంత 20 గ్రేటర్ దాన్ సి అంటే ఎంత 30. ఓకే, ట్రూనా అంటే ఫాల్స్ కాబట్టి మనకి ఇక్కడికి వచ్చేస్తుంది సి ఈజ్ బిగ్ అనేది ప్రింట్ అవుతుంది, అంటే 30 అనేది బిగ్ అని ప్రింట్ అవుతుంది. ఈ విధంగా అనమాట మనకు ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అర్థం అవ్వాల్సి ఉంటుంది. అర్థమైంది కదా ఇది. నెక్స్ట్